స్టూడెంట్స్ మెయిన్ గా ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసరికి నాట్ ఓన్లీ మెకానికల్, అదర్ దాన్ మెకానికల్, ఇఫ్ యూ లుక్ ఎట్ సిఎస్సి తీసుకున్నా, ట్రిపుల్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే, డ్రాయింగ్ ఈజ్ మస్ట్ అండి. అందరికి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డ్రాయింగ్, హౌ టు యూజ్ ద డ్రాఫ్టర్, కన్వెన్షనల్ రిప్రజెంటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ మేబీ దీస్ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్ AutoCAD, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ హౌ టు డ్రా ద స్కెచెస్. అలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ద రైటింగ్ పర్పస్, కర్సివ్ రైటింగ్ మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో, దీనికి కూడా డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా అంటే, మేబీ క్లాస్ లో ఫ్యాకల్టీ విల్ ఆస్క్ యూ టు యూజ్ డ్రాఫ్టర్స్. మీరు వాడతారు, ఓకే ఫైన్, వాడతారు, చేస్తారు, కొన్నిసార్లు బాగా డ్రా చేయగలుగుతారు, కొన్నిసార్లు చేయలేకపోతారు, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్, యాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై మై ఫ్రెండ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి టుడే ఐ హావ్ టు ప్లాన్ విత్ డ్రాఫ్టర్, డ్రాయింగ్ షీట్ పెట్టుకొని నేను మళ్ళీ ఐ హావ్ టు రీడ్రా ఎవ్రీథింగ్, ఐ హావ్ టు రీకన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్ అని ప్లాన్ చేయకూడదండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, బికాస్ యాజ్ యూ ఆర్ ఎట్ ద బేసిక్ లెవెల్, బేసిక్ ప్రిలిమినరీ డ్రాయింగ్ లెవెల్, ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ టు డ్రా ఎ సింగిల్ స్కెచ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 minutes or 15 minutes. చాలా చాలా కష్టం. సో వాట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇస్, ఒక వైట్ డ్రాయింగ్ షీట్ తీసుకొని ఫ్రీ హ్యాండ్ స్కెచెస్ గీయడం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ అ cycloid, what are the basic elements of cycloid అంటే, how to draw the circle, how to divide the circle into number of parts, how to draw that distance of that perimeter, that is more important. How to make the division, అది మన అవగాహనలో ఉంటే ఆబ్వియస్లీ హౌ టు యూజ్ స్కేల్ అండ్ డ్రాఫ్టర్ వి నో ఫ్రమ్ అవర్ లెక్చర్స్ ఫ్రమ్ అవర్ ఫ్యాకల్టీ. కాబట్టి మీరేం చేయాలంటే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఒక డ్రాయింగ్ షీట్ లో మీరు ఫ్రీ హ్యాండ్ తో గీసే ప్రయత్నాలు చేసుకోవాలి. విత్ దట్ విల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 5 to 10 minutes. సో వాట్ యూ కెన్ డూ ఇస్, యూ కెన్ డ్రా మోర్ నెంబర్ ఆఫ్ స్కెచెస్, యువర్ హ్యాండ్ విల్ బికమ్ ఫ్రీ, దట్ విల్ బి ఫీడెడ్ ఇన్ యువర్ మైండ్ యాక్చువల్లీ. So when you go for an examination, whatever the question you find, you'll definitely feel free to answer it. That, not only for engineering graphics, for machine drawing also, because drawing machine components is very tough task. Only you have to remember the basic features, basic formulas related. For example, if I ask you what is W for a hexagonal nut ankondi, that should come into your mind. W is equal to 2D. D will be given to you in the question. Accordingly, you have to plan R, you have to plan T, everything has to be planned. అలాంటివి మన మైండ్ లో ఉండాలి తప్ప, మనం ఇంట్లో ఓవర్ నైట్ గా ఏదో చేసేయాలని కూర్చోకూడదు. వాట్ ఎవర్ వీ నో, దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ డే. అంతేగాని తెలియని దానికోసం నైట్ అంతా కష్టపడ్డారు అనుకోండి, వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్సెస్, ప్రమాదం చాలా ఎక్కువగా ఉందండి. ప్లీజ్ డూ ఫాలో దిస్.